వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. వరుస భూకంపాలతో వణికిన జపాన్. కొత్త ఏడాదిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన గుజరాత్. ఎయిర్పోర్ట్ లో రామకథ రసవాహిని ఆకట్టుకున్న పెయింటింగ్స్. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, డిఆర్ఓ నాగేష్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ శరత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, డిఆర్ఓ నాగేష్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ శరత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ రవీంద్రారెడ్డి, ఎంఆర్ఓ పరమేష్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు నూతన సంవత్సరం నాడు తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో తిరుమల మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెంకటేశ్వర నామస్మరణతో మార్మోగుతున్నాయి. మైక్ వెనక్కి పెట్టావా? అది ఇచ్చేదా? పెడతా అన్నా ఏం గురు పెడదామా? బగ్గి అదే గవర్నర్ వాళ్ళ మిస్సెస్కి బయట వచ్చినాము. బగ్గి ఇక్కడే ఉన్నాము వెహికల్. ఇక్కడ పక్కనే ఉంది మన బయోమెట్రిక్ వెంటనే ఉంటుంది, దాని పెట్టేయండి. వెహికల్ తీసుకోమండి. కొంచెం కదా పరిస్థితి కామ్ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. కొత్త ఏడాది రోజు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. కొత్త ఏడాది రోజు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. కొత్త ఏడాది 2024ను గుజరాత్ అరుదైన ఘనతతో స్వాగతించింది. 108 వేదికల్లో ఒకేసారి అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. మన సంస్కృతి, సంప్రదాయాల్లో 108 సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. యోగా పట్ల మనకున్న నిబద్ధతకు, మన సాంస్కృతిక వారసత్వానికి ఇది నిదర్శనం అంటూ ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ రోజూవారీ దినచర్యలో సూర్యనమస్కారాన్ని భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కోరారు. సూర్య నమస్కారాల వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7.6 తీవ్రతతో నమోదైనట్లు తెలిపారు అధికారులు. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జనవరి 1న సోమవారం న్యూ ఇయర్ వేళ మధ్యాహ్నం ఉత్తర మధ్య జపాన్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో నమోదైనట్లు తెలిపారు అధికారులు. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జనవరి 1న సోమవారం న్యూ ఇయర్ వేళ మధ్యాహ్నం ఉత్తర మధ్య జపాన్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికను జారీ చేసింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు అధికారులు. నగరంలోని తీరానికి 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అనగా 3 అడుగుల ఎత్తులో అలలు తాకినట్లు నివేదించింది. భవిష్యత్తులో నీటి అలల ఉధృతి 5 మీటర్లకు ఎగిసిపడవచ్చని తెలిపింది. అనగా దాదాపు 16 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందంటున్నారు భూగర్భ శాస్త్ర నిపుణులు. స్థానిక ప్రజలు వీలైనంత త్వరగా సమీపంలోని ఎత్తైన భవనం పైకి పారిపోవాలని ప్రజలను హెచ్చరించింది సునామీ హెచ్చరికల కేంద్రం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో డిస్ప్లే బోర్డులు ఊగిపోతున్న విజువల్స్ ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది జపాన్ మీడియా. ఇందులో భూమి కంపించే వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్ ప్రధాన ద్వీపమైన హోన్షు సముద్రం వైపున ఉన్న నోటో ప్రాంతంలో 7 సార్లు భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం తెల్లవారుజాము 4:06 గంటలకు 5.7 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. వెనువెంటనే మరో భూకంపం సాయంత్రం తెల్లవారుజాము 4:10 గంటలకు 7.6 తీవ్రతతో నమోదైనట్లు తెలిపారు అధికారులు. క్వీన్ మార్గరెట్ తన సింహాసనాన్ని త్యజించారు. టీవీ ప్రసంగంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. డెన్మార్క్ రాజుగా ఆమె కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. డెన్మార్క్ రాణి 2వ మార్గరెట్ తన సింహాసనాన్ని త్యజించారు. న్యూ ఇయర్ వేళ టీవీ సందేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 14వ తేదీన ఆమె అధికారికంగా ఆ పదవి నుంచి తప్పుకుంటారు. 52 ఏళ్ల నుంచి ఆమె డెన్మార్క్ రాణిగా కొనసాగారు. కుమారుడు ప్రిన్స్ ఫెడరిక్ కు తన సింహాసనాన్ని అప్పగించబోతున్నట్లు తన టీవీ సందేశంలో డెన్మార్క్ రాణి తెలిపారు. రాణి మార్గరెట్ వయసు 83 ఏళ్లు. యూరోప్ దేశాల్లో అత్యధిక కాలం సింహాసనంపై ఉన్న రాణిగా ఆమెకు గుర్తింపు ఉన్నది. 1972లో ఆమె తన తండ్రి కింగ్ ఫ్రెడరిక్ మరణం తర్వాత సింహాసనాన్ని అధిరోహించారు. ఇటీవల వెన్నుకు సర్జరీ చేయించుకున్నట్లు ఆమె తన ప్రసంగంలో తెలిపారు. ఇన్నాళ్లు రాణిగా బాధ్యతలు నిర్వర్తించిన మార్గరెట్ కు ప్రధాని మేట్ ఫెడరిక్సన్ థ్యాంక్స్ తెలిపారు. రాణి మార్గరెట్ వైదొలగనున్న చివరి రోజే యువరాజు ఫెడరిక్ పై నిర్ణయాన్ని ప్రకటించారు. కోపెన్హెగన్లో ఉన్న అమలిన్బోర్గ్ క్యాసిల్లో అప్పగింత ప్రక్రియ జరగనున్నది.
మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ రామాయణ కళతో కట్టబడుతోంది. అద్భుతమైన కళా కేంద్రంగా ఈ విమానాశ్రమాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్ట్ లాబీల్లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్ తో ఆ కథ చిత్రాలను రూపొందించారు. మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళా కేంద్రంగా ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్టు లాబీల్లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్ తో ఆ కథా చిత్రాలను రూపొందించారు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అయోధ్య కొత్త ఎయిర్పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఈ ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగారా శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్టును నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్టును డెవలప్ చేశారు. 2 అంతస్తుల్లో ఉన్న విమానాశ్రయంలో అయోధ్య నగర గత చరిత్రను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్యాసింజర్లను ఇన్వైట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎయిర్పోర్టు ఆపరేషన్స్ జరగనున్నాయి. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.